హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వీడియోలో హోమ్ మేడ్ చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నేను మిల్క్ కాంపౌండ్ ఒకటి, డార్క్ కాంపౌండ్ ఒకటి తీసుకున్నాను. ఇలా తీసుకుని డార్క్ కాంపౌండ్కి ఒక వంతుకి మిల్క్ కాంపౌండ్ హాఫ్ వంతు వేసుకుని ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఎలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో వేసాను. ఇప్పుడైతే ఇది డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని హీట్ అవనివ్వాలి. దానిపైన మనం చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్న బౌల్ని పెట్టి ఇది నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కుక్ అవనివ్వాలన్నమాట. చూడండి, ఇలా కుక్ అయినప్పటికీ కరిగిపోతుంది చాక్లెట్. ఇలా కరిగిపోతున్నప్పుడు మనం నిదానంగా కదుపుతూ ఇలా తిప్పుకుంటూ ఉంటే తొందరగా అనేది మెల్ట్ అవుతుంది. చూడండి, ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకుని ఇదైతే కింద చల్లారి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసాను. దీన్ని ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్లో మనం చల్లారి పెట్టుకుందాం. ఇది ఇలా కలుపుతూ చల్లారి పెడితే ఏంటంటే పైన లేయర్ కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా లేయర్ కడితే చాక్లెట్ అనేది గడ్డ కట్టేస్తుంది. గడ్డ కట్టేస్తే పై వారికి గడ్డ కడుతుంది, లోపలేమో చాక్లెట్ ఇంకా అలాగే ఉంటుంది క్రీమీగా. చూడండి, ఇలా కలుపుతూ మనం చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను మౌల్ తీసుకుంటున్నాను. ఈ చాక్లెట్ మౌల్స్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేశానండి. నేనైతే 2 బుక్ చేశాను. ఒకటేమో లంసింబల్ది, ఒకటేమో అన్నీ కలిసి ఉన్నాయి అనమాట. ఇలా మనము చల్లారి పెట్టుకున్న చాక్లెట్ని దీనిలో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుని ఇదంతా ఫిల్ అయ్యేటట్టుగా మనం చాక్లెట్ అంతా ఫిలప్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత ఇంకో మౌల్లో కూడా నేను వేసేసాను కంప్లీట్గా. దీనిలో అయితే నేను ఇప్పుడు కాజు వేద్దామని అనుకున్నాను. లవ్ సింబల్స్లో కాజు వేసిన తర్వాత కాజు చాక్లెట్ కూడా అదొక టేస్టీగా ఉంటుంది కదా. కాజు అయితే నేను ఇలా కట్ చేసి ఇలా వేసాను అనమాట. వేసిన తర్వాత ఇవి అయితే 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది చాక్లెట్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, రెడీ అవుతుంది. చూడండి, 2 గంటల తర్వాత నేను ఈ 2 మౌల్స్ కూడా తీసి చూపిస్తున్నాను ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో చాక్లెట్ని. ఇదైతే మనం ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీటిలో ఒకటి కట్ చేసి చూద్దాం. లోపల మనం కాజు పెట్టాం కదా, కాజు ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇలా కట్ చేస్తే మనకి కాజు అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇలా మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇలా చాక్లెట్లు, హోమ్మేడ్ చాక్లెట్లు చేసుకోవచ్చు. మనకి పిల్లల బర్త్డే అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఇలా యూజ్ అవుతాయి అనమాట. నేను ఒక ఫాయిల్ పేపర్ని, బటర్ పేపర్ని తీసుకుని దానిలో చుట్టేసి మా పిల్లలకి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ.